మనిషికి శత్రువు వైరస్ కాదు, యుద్ధం కాదు, ఆహారం లేకపోవడమే మనిషికి మృగాలుగా మార్చేస్తుంది. ఆహారం లేకుండా మనిషి ఎంతసేపు బ్రతకగలడో తెలుసా? ఒక్కరోజు కాదు, 3 రోజు కాదు, కానీ ప్రతి గంటతో మన శరీరం మనకి శత్రువుగా మారుతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈరోజు తినే ఆహారం ఎంత విలువైనదో మీకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఒక తీవ్రమైన ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆహారం లేకుండా మానవ శరీరం ఏం జరుగుతుంది, మనం దీన్ని తెలుసుకోబోతున్నాం. అవయవాల వైఫల్యం, మనం వెంటనే ఎందుకు చనిపోము, తినకుండా జీవించిన ప్రపంచ రికార్డ్, ప్రపంచంలో ఎక్కడ ఆకలి తీవ్రంగా ఉంది మరియు మరణాన్ని ఎలా నివారించాలో, అలాగే జీవించే అవకాశాలు ఎలా పెంచుకోవాలో ఇవన్నిటిని ఈ వీడియోలో చూద్దాం. మీరు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, రెడీగా ఉండండి. ఇక మొదలు పెడదాం. ఆహారం లేకుండా శరీరంలో జరిగే ఆరంభ మార్పులు. ముందు బేసిక్ విషయాల గురించి తెలుసుకుందాం. మీరు సాలిడ్ ఫుడ్ మానేసి కేవలం నీరు తాగుతూ ఉంటే ఎంతకాలం బ్రతకగలరు? ఒక ఆరోగ్యవంతమైన మనిషి తన బాడీ ఫ్యాట్ మరియు ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి 43 నుంచి 70 రోజుల వరకు బ్రతకగలడు. సన్నగా ఉన్నవారు అంతకాలం బ్రతకలేరు. మొదటి 1 నుండి 2 రోజులు ఏమవుతుందో చూద్దాం. శరీరం వెంటనే ప్యానిక్ అవ్వదు. లివర్ మరియు మజిల్స్లో ఉన్న గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చి ఎనర్జీ కోసం వాడుతుంది. ఈ స్టాక్ 24 నుంచి 45 గంటలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మీరు అలసటగా, తల తిరుగుతున్నట్టు, బలహీనంగా అనిపిస్తుంది. బ్రెయిన్కి గ్లూకోజ్ చాలా అవసరం కాబట్టి మొదట ఇంపాక్ట్ అక్కడే పడుతుంది. 3వ రోజు నుంచి 1 వారం వరకు ఇది ఫ్యాట్ బ్రేక్డౌన్ ఫేజ్. శరీరం కెటోసిస్లోకి వెళ్ళి ఫ్యాట్ని కెటోనెస్గా మార్చి వాడుతుంది. మీరు ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు, కానీ మజిల్స్ కూడా తగ్గుతాయి. స్కిన్ డ్రై అవుతుంది, చలి ఎక్కువగా అనిపిస్తుంది, థైరాయిడ్ స్లో అవుతుంది, మెటబాలిజం రేట్ తగ్గుతుంది, శరీరం ఎనర్జీ సేవ్ మోడ్లోకి వెళ్తుంది. దాని తర్వాత అడ్వాన్స్ స్టేజెస్ మరియు అవయవాల వైఫల్యం. 1 వారం తర్వాత డేంజర్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాట్ తగ్గిపోయాక శరీరం మజిల్స్ని బ్రేక్ చేయడం మొదలు పెడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. హార్ట్, కిడ్నీ, లివర్ ప్రెషర్లోకి వస్తాయి. చిన్న ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకంగా అవ్వచ్చు. 1 నుంచి 2 వారాల లోపు కెటోసిస్ వల్ల టాక్సిన్ అక్యుములేట్ అవుతాయి. లివర్, కిడ్నీ ఓవర్లోడ్ అవుతాయి. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్ట్ మజిల్స్ వీక్ అవుతాయి. 3వ వారం తర్వాత ఇది మోస్ట్ క్రిటికల్ స్టేజ్. మజిల్స్ లాస్ట్ ఫాస్ట్గా అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ రావచ్చు. లివర్ ఫ్యాట్ ఇన్ఫిటిలేషన్ వల్ల పని చేయడం మానేస్తుంది. డిహైడ్రేషన్ ప్లస్ ప్రోటీన్ లాస్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతాయి. లంగ్స్ ఇన్ఫెక్షన్కి ఈజీ టార్గెట్ ఇది. ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఎక్కువ బాడీ మరియు ఎక్కువ ఫ్యాట్ ఉన్నవాళ్ళు ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. ముందు నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 10 రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. డెత్ యూజువలీ హార్ట్ ఫెయిల్యూర్ మరియు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. అందుకే ఫాస్టింగ్ అంటే మెడికల్ సూపర్విజన్ తప్పనిసరిగా ఉండాల్సింది. శరీరం వెంటనే ఎందుకు చనిపోద్దు చూద్దాం. ఇది అంతా ఎవల్యూషనరీ సర్వైవల్ సిస్టమ్ వల్ల 24 నుంచి 45 గంటలు గ్లైకోజన్ స్టోర్ యూజ్ చేస్తాయి. గట్స్లో మిగిలిన ఆహారం కూడా డైజెస్ట్ అవుతుంది. 2వ రోజు నుండి వారం వరకు ఫ్యాట్ బ్రేక్డౌన్ స్టార్ట్ అవుతుంది. కెటోనస్ బ్రెయిన్ కూడా వాడుకుంటుంది. ఇన్సులిన్ తగ్గిపోయి కార్టిసాల్ అండ్ గ్లూకోజన్ పెరుగుతాయి. 2 వారాల తర్వాత మెటబాలిజం చాలా స్లో అవుతుంది. శరీరం సూపర్ పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక సర్వైవల్ మెషిన్ లాంటిది. అమేజింగ్, కానీ టెస్ట్ చేయకండి. ఇప్పుడు ఆహారం లేకుండా జీవించిన ప్రపంచ రికార్డ్ ఏదో చూద్దాం. ఈ రికార్డ్ ఆంగస్ బెర్బిర్ అనే స్కాట్లాండ్కి చెందిన ఒక వ్యక్తి పేరు మీద ఉంది. 1965 నుంచి 1966 మధ్య, అంటే 382 రోజులు ఫాస్టింగ్ చేశాడు. అది డాక్టర్ సలహా మేరగా. స్టార్టింగ్ 456 పౌండ్ ఉన్నాడు, అంటే 207 కేజీలు. ఫాస్టింగ్ ముగిశాక 180 పౌండ్స్కి వచ్చేశాడు, అంటే 82 కేజీలకి దిగాడు. టీ, కాఫీ, వాటర్, విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్ మాత్రమే తీసుకున్నాడు. సాలిడ్స్ ఫుడ్స్ లేదు. 1971లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. 226 వరకు ఇది ఎప్పటికీ బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు ప్రపంచంలో ఆకలి ఎక్కువ ఉన్న చోట్లు ఏదో చూద్దాం. సబ్ సహారా ఆఫ్రికా మరియు సౌత్ ఏషియాలో ఆకలి చాలా తీవ్రం. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం ఆఫ్రికాలో ఉండే మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీస్ ఏంటో చూద్దాం. బురుండి,
చాడ్, మడగాస్కర్, సోమాలియా, సౌత్ సుడాన్, యమన్ ఇవన్నీ దేశాలు. క్యాసెస్ అంటే కారణాలు ఏంటంటే యుద్ధాలు, ఎకనామికల్ కొలాప్స్, క్లైమేట్ చేంజ్ అంటే భూకంపాలు, ఫ్లడ్స్ వల్ల. మనకి ప్లేట్లో ఫుడ్ ఉంటే మనం చాలా లక్కీ. పాజిబుల్ అయితే హెల్ప్ చేయండి. అలాగే ఇప్పుడు మరణంని ఎలా నివారించాలి, సర్వైవల్ ఎలా పెంచాలి అనేది చూద్దాం. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే గ్రాడ్యువల్ రీఫీడింగ్ అండర్ మెడికల్ కేర్ ప్రకారం. డీహైడ్రేషన్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. వాటర్ ప్లస్ ఎలక్ట్రోలైట్స్ ప్లస్ విటమిన్ చాలా ఇంపార్టెంట్. రెస్ట్ అండ్ ఎనర్జీ సేవింగ్. రీఫీడింగ్ సిండ్రమ్స్ని అవాయిడ్ చేయాలి. స్మాల్ లిక్విడ్ న్యూట్రిషన్తో స్లోగా స్టార్ట్ చేయాలి. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం మానిటర్ని కరెక్ట్గా చేయాలి. 3 వారాల లోపు ఆర్గన్ సేఫ్ ఉంటే ఫుల్ రికవర్ పాసిబుల్ ఉంటుంది. అది డాక్టర్ సలహా మేరకు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ ఇది. బాడీ స్ట్రాంగ్ అయినా ఆకలి జోక్ కాదు. బాగా తినండి, హెల్త్ జాగ్రత్తగా తీసుకోండి, మీ ఆహారం విలువని అర్థం చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సేఫ్గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.